హాల్కి రావాల్సిందిగా కోరుతుంది. అందరికీ శుభోదయం. నా పేరు ప్రవిజ్ఞాత్రి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఆకొన్న కూడే అమృతము తాగొంక కనిచ్చువాడే దాత దరిద్రిన్ సోకూర్చువాడే మనజుడు తేకోగలవాడే వంశతిలకుడు సుమతి. భావం: ఓ మంచి బుద్ధి కలవాడా, బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది. వెనుదీయకుండా దానం చేసిన వాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకోగలవాడే మనిషి. ధైర్యమున్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు. లోకమందెవడైన లోబి మానవుడున్న భిక్షమర్తికి చేత పెట్టలేడు. తాను పెట్టకయున్న తగవు పుట్టదు కాని ఒరులు పెట్టగా చూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి ధనముల్లెవైనట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు. విఘ్నం పైన బలు సంతసమునందు మేలు కలిగిన చాలా విడుపుచుండు. శ్రీరామనాథ ఇటువంటి క్రూరులకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఆభరణాల చేత ప్రకాశించేవాడా, శ్రీ ధర్మపురిలో నివసించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా శ్రీ నరసింహ. పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు. తను పెట్టకయున్న ఏ గొడవ లేదు కానీ ఇతరులు పెట్టగా చూచి ఓర్వలేడు. దానం చేసే దాత దగ్గరకు వెళ్ళి తను ముల్లె పోయినట్లు నోటి దురుసుతో చాడీలు చెబుతాడు. లోబి తాను అనుకున్నట్లు దానం చేయడం విఫలమైతే సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. శ్రీరామనాథ ఇటువంటి వారిని భిక్షకుల శత్రువని చెప్పుకోవచ్చు కదా. శంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కనేని కీడు చేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు. విశ్వదాభిరామ వినురవేమ. భావం: చంపదగిన శత్రువు మన చేతికి చిక్కినా కీడును తలపెట్టకూడదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడు పురుగు చేరి చెట్టు చెరచు, కుచ్చితండు చేరి గుణవంతు చెరచురా. విశ్వదాభిరామ వినురవేమ. భావం: వేరు పురుగు వేరులో చేరి వృక్షాన్ని నాశనం చేస్తుంది. చీడు పురుగు చెట్టుకు చేరి ఆ చెట్టుని నశింపజేస్తుంది. అదేవిధంగా ఒక చెడ్డవాడు గుణవంతునితో చేరితే ఆ గుణవంతుని గుణం కూడా మారిపోతుంది. ధన్యవాదాలు.